హైదరాబాద్ లో వినాయక చవితి కోలాహలం మొదలైంది. వారం రోజుల ముందు నుంచి ఆ గణనాథుడు మండపాలకు తరలి వెళ్తున్నాడు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు యువకులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లో 1 ఫీట్ నుంచి 25 ఫీట్ల వరకు భారీ విగ్రహాలు అందుబాటులో ఉండగా 50 రూపాయల నుంచి 10 లక్షల వరకు విగ్రహాల ధరలు పలుకుతున్నాయి. గత సంవత్సరం కంటే ఏడాది గణేష్ విగ్రహాల రేట్లు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున యువత హైదరాబాద్కు వచ్చి గణేష్ విగ్రహాలని కొనుగోలు చేస్తున్నారు. విగ్రహాల కొనుగోలుపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి ప్రారంభం కాబోతుంది. ఆ రోజు వినాయకునికి తొలి పూజ చేసేందుకు హిందువులంతా సిద్ధమవుతున్నటువంటి వేళ గణేష్ విగ్రహాల హైదరాబాద్లో కోలాహలం మొదలైంది. ఇది దాదాపు 8 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే విగ్రహాల కొనుగోళ్లు, అమ్మకాలు అనేది ప్రారంభమైంది. వాటి తయారీ 6 నెలల ముందే ప్రారంభం కాగా దాదాపు కంప్లీట్ అవుతున్నటువంటి విగ్రహాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉప్పల్లో ఈ దానికి సంబంధించినటువంటి విగ్రహాలు అమ్మే ప్రదేశంలో మనం ఉన్నాం. ఇక్కడ కేవలం హైదరాబాదు, తెలంగాణ జిల్లాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి కూడా ఇక్కడికి వెళ్ళి కొనుక్కొని పోతున్నటువంటి విషయాలు చూడవచ్చు. మనం విగ్రహాలను చూడవచ్చు. ఇది నెల్లూరు నుండి వచ్చి కొనుగోలు చేసినటువంటి విగ్రహం. ఈ విగ్రహాల ప్యాటర్న్ అంతా కూడా చాలా క్రియేటివిటీగా నూతనంగా తయారు చేసినట్టుండే. ఎందుకంటే గతంలో చూడొచ్చు చాలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి విగ్రహాలను తయారు చేస్తుండే విధానం కనబడేది. ఇప్పుడు కూడా తయారు చేస్తున్నప్పటికీ కూడా కింద మొత్తం కూడా క్లాత్ను, ఇది రియల్ క్లాత్, ఈ క్లాత్ను యూజ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా అది తయారు చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్క కలర్కు ఒక్కొక్క విధంగా మనం చూడొచ్చు. షాద్నగర్ నుండి వచ్చి ఈ విగ్రహాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాదాపు 25కు పైగా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా 90% విగ్రహాలన్నీ కూడా సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇది మనం చూసుకున్నట్లయితే వనస్థలిపురం నుండి వచ్చి ఇక్కడ విగ్రహాన్ని కొనుగోలు చేయడం అనేది, నెల్లూరు నుండి, నారాయణపేట నుండి కూడా వచ్చి విగ్రహాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ విగ్రహాల కొనుగోలుకు, అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే ఒక కోలాహల వాతావరణం ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఉప్పల్లో ఉన్నటువంటి ఏరియాలో ఇది మనం చూడవచ్చు. మారేడుపల్లి నుండి వచ్చి ఈ విగ్రహాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇది జోగిపేట, సంగారెడ్డి దగ్గర ఉన్నటువంటి జోగిపేట నుండి వచ్చి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అంటే మనం ఇటు హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు అయితేనేమి, ఏపీకి సంబంధించినటువంటి నెల్లూరుకు వెళ్ళి నెల్లూరు నుండి వచ్చి కూడా ఇక్కడ విగ్రహాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. నంద్యాల నుండి కూడా వచ్చి ఇక్కడ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చాలా క్రియేటివిటీని ఉపయోగించి కూడా ఇక్కడ విగ్రహాలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా ఉత్సాహంగా ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి డిజైనింగ్స్, అంటే తుది మెరుగులు దిద్దుతున్నటువంటి వర్కర్స్ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు అత్యంత భిన్నంగా మనం ఒక విగ్రహం కనబడుతుంది. మిగతా విగ్రహాలు మామూలుగా సాధారణంగా గణేష్ ముద్రలో ఉన్నటువంటి విగ్రహాలు మనం చూడవచ్చు. కెమెరామెన్ సదాతో అజయ్, 10 టీవీ, ఉప్పల్ వినాయక అమ్మకాల ప్రదేశం నుండి.